మార్గరెట్ ఏం పేరు? మార్కెట్ కాదు, మార్గరెట్ ఫెర్నాండోస్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్. ఏం మీరు ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు? ఏదో భోజనానికి కూర్చున్నట్టు పండి అక్కడ కూర్చో. బాగా మంచిగా ఇటు కూర్చున్నారు హ్యాపీగా. ఒరే నాయన బాబు సుబ్బరాయుడు తిరుగు, నువ్వే 2 సార్లు చెప్పిన ఇప్పటికి వచ్చి. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ ఫ్రమ్ లండన్, LON DON లండన్, 14 బ్యాక్లాగ్స్. ఇప్పుడు వస్తా చూడు. Yes, doctor. Anybody else come? ఎవరైనా వచ్చున్నారా? వచ్చారు డాక్టర్. వచ్చున్నారు? 5 మంది వచ్చారు డాక్టర్. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఈ రోజు. ఓకే డాక్టర్. త్వరగా పంపి. ఓకే. పొద్దున్నే ఏందో ఏమో గోల. క్విక్ వస్తున్నారు డాక్టర్. వయసు ఎంతమ్మా? లేదా వయసు చెప్పమ్మా. 14. ఎన్ని రోజులు ఉన్నది తక్కువ? 4. ఇదిగో అమ్మా తీసుకెళ్ళు. ఎక్కడి నుండి వచ్చారో ఏమో. చిచ్చి ఏమైంది? కాఫ్ ఎన్ని రోజులు ఉన్నాయి? 4 days. ఓకే, ఒక నిమిషమ్మా. ఓకే, సిరప్ రాసిస్తున్నాను. ఓకే పుల్లమ్మా, నెక్స్ట్ మా క్విక్. పుల్లమ్మా వస్తున్నాను మేడం. క్విక్ సంతం క్విక్లీ. రోజు ఈ సిరప్ తిన్న తర్వాత వేసుకో అమ్మా. 3 పూట్ల వేసుకో. ఇంగ్లీష్ లో చెప్పాలా? తెలుగు రాదమ్మా నీకు? తీసుకెళ్ళమ్మా. తినక ముందు వేసుకోవాలి. తిన్న తర్వాత వేసుకో అమ్మా. ఏం తినాలి? అన్నం తినమ్మా. నెక్స్ట్ ఏం పేరు నీ పేరు? ఏంటి ఏమైంది? ఏం ప్రాబ్లం అయ్యా? సువాసన వరలే. సువాసన సువాసన వాసన వాసన వాసన. ఏం పేరు నీ పేరు? పాలు వేసుకోవాలి. ఎంత అయ్యేది వయసు? 14. వీధికి రావద్దయ్యా, ఉండు. తీసుకెళ్ళు. ఏమైంది? సువాసన వాసన రాలేదు. ఎన్ని రోజుల నుంచి? 2 days. ఒక నిమిషం. వాసన వస్తుందా? ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, ఈ డ్రాప్స్ రాసిస్తున్నాను, ఇది చూద్దాం. ఓకే, ఈ డ్రాప్స్ 3 పూట్ల వేసుకో. సబ్బు ముక్క ఒకటి పెట్టుకొని వాసన చూస్తా ఉండు. వాసన వస్తుంది.
సోపు 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 రోజు వాసన చూస్తా ఉండు. వెళ్ళు, 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 వెళ్ళు. పుల్లమా, quick, పుల్లమా. I have an important meeting today. ఈ ఒకటి కొంతసేపు ఆగదు. నెక్స్ట్ రామ్మా, తొందరగా రా. ఏమైంది? నీకేం తెలుస్తుందా వాదా? జ్వరమా? ఎన్ని రోజుల నుండి? ఎన్నో కొన్ని రోజుల నుంచి. నీకెందుకు? డాక్టర్ దగ్గరికి పంపించు కదా. నీ పేరు చెప్పమ్మా. పేరుని బట్టి మాత్రలు ఇస్తారా? కాదు, నీ పేరు చెప్పాలమ్మా. ఇది మ్యాండేటరీ, చెప్పాలి. సరే, ఏదో ఒకటి రాసుకో. ఏదో ఒకటి కాదు, నీ పేరు చెప్పు. దీదా షారోన్. వయసు ఎంత? వయసుని బట్టి మాత్రలు ఇస్తారా? వయసు కాదమ్మా, నీ వయసుని చెప్తేనే ఆడ డాక్టర్లు మాత్రలు ఇస్తారు. అలాగే రాసుకో. సరే, ఇదిగో తీసుకెళ్ళమ్మా. కూర్చో. ఏమైంది? ఫీవర్ డాక్టర్. 4 days నుంచి. 4 days నుంచి. ఓకే, ఏమి తిన్నారు మార్నింగ్ ఇడ్లీ తిన్నారు. ఓకే, ఓపెన్ నోట్లో ఏముంది డాక్టర్? చూస్తున్నా. ఒక బ్లడ్ టెస్ట్ రాసిస్తాను. ఓకే, తీసుకో. ఇవ్వమ్మా పేపరు. ఈ రక్త పరీక్షలు చేసుకొని రా. ఏం పరీక్షలు? రక్త పరీక్ష. రక్త పరీక్షలు నేనే యాడ్ చేస్తా. ఏంటమ్మా? మా స్కూల్లో పెట్టే పరీక్షలే నాకు సరిగ్గా రాదు. ఇంక రక్త పరీక్షలు నేనే అడిగిపోయేది. నువ్వు వెళ్తే వాళ్ళే రక్త పరీక్ష చేస్తారమ్మా. సర్లే, టైట్. తొందరరా. నెక్స్ట్. కొంచెం గోకండి సిస్టర్, కొంచెం గోకండి. ఏందమ్మా? 2 రోజులుగా దురదగా ఉంది సిస్టర్. ఏం పేరమ్మా నీ పేరు? ఏదో ఒక పేరు రాసుకోండి సిస్టర్. ఏదో ఒక పేరు రాయడానికి లేదు, నీ పేరు చెప్పు. జయప్రియ సిస్టర్. వయసు ఎంత? నువ్వు అనుకున్నంత. నేను అనుకున్నంత కాదు, నీ వయసు ఎంత చెప్పు. రాసుకోండి. ఇదిగో అమ్మా, ఈ పేపర్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఓకే, వాట్ ఇస్ దిస్? సిక్. వాట్ హ్యాపెన్? ఏమైంది? 2 రోజులుగా దురదగా ఉంది డాక్టర్. ఓకే ఓకే, నేను ఒక లోషన్ ఇస్తాను. లోషన్ అంటే డాక్టర్? అప్లై చేయాలి. 1 నిమిషం. ఇంకా ఒకటి నేను రాసి ఇస్తాను. వాట్ ఇస్ దిస్? ఓకే, తీసుకో. ఓకే ఓకే. ఏంది డాక్టర్ ఇది? డబ్బాలా ఉంది. అప్లై చేయాలి, పూసుకోవాలి. సరే డాక్టర్. ఇటివమ్మా. నన్ను కోకద్దమ్మా. డాక్టర్ నీకు లోషన్ ఇచ్చారు, రోజు అది పూసుకో. స్నానం చేసిన తర్వాత పూసుకోవాలి. తీసుకెళ్ళు. కొంచెం పెద్ద తువ్విని పెట్టుకొని కోక్కో. నెక్స్ట్. ఎక్కడి నుండి వచ్చారో పేషెంట్లు. ఏంటయ్యా, ఏమైంది? నా అవసరం నీకేం తెలియపోతుంది అబ్బా. నీ అవసరం కాదు, నీ పేరేంటో చెప్పు. ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ పేరు చెప్పేలయ్యా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. వచ్చాడు మళ్ళీ. ఏం పేరయ్యా? ఏ పేరు రాసుకోమా, నా వల్ల కాదమ్మా. వల్ల కాకపోతే పేరు చెప్పకుండా లోపల డాక్టర్ పిలవరు. మొన్న ఏమైంది నీకు? కడుపు నొప్పి, మోషన్స్ అవుతుంది. మోషన్సా? ఎన్ని రోజుల నుండి? నీకేమ్మా? ఎన్ని రోజులు చెప్పాలి? 3 రోజులు. సరే సరే, వెళ్ళు.
ఓకే, ఏమైంది? ఏం ప్రాబ్లం? ఏమైంది చెప్పు. మోషన్స్ అవుతుంది డాక్టర్. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎలా అవుతుంది? వాటర్గా, సాలిడ్, ఇట్లా ఎన్నిసార్లు పోయినా? మోషన్స్ ఎన్నిసార్లు ఈ రోజు? ఒక రోజు 10. ఓకే, మెడిసిన్ రాసిస్తా. వచ్చాడు మళ్ళీ. పుల్లమ్మ, వాట్ ఈస్ దిస్ పుల్లమ్మ? ఓ ఈ మాత్రలు రోజు తిన్న తర్వాత వేసుకోయ్యా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఎక్కడి నుండి వచ్చారో హాస్పిటల్ మొత్తం గొప్ప ఈ రోజు. పుల్లమ్మ, డాక్టర్, I don't know, something wrong in my body. Something is happening. I feel a body pain. ఏమైంది డాక్టర్? Somewhat itching, fever. అయ్యో డాక్టర్, డాక్టర్, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు డాక్టర్. Something went wrong in my body. ఏదో అయ్యో డాక్టర్, ఇంకో డాక్టర్ ని ఎక్కడి నుండి Maybe, తీసుకురావాలి? this is all communicable disease. అప్పా ఇది అంటుకునే వ్యాధి నాకు తెలీదు. అట్లా నాకేదో అబ్బా ఇచ్చింగ్స్, ఫీవర్. ఎవరన్నా పిలుచుకుని రామా, మంచి డాక్టర్. అప్పా మీరే డాక్టర్, నేను ఎవరిని తీసుకురావాలి డాక్టర్? నా వల్ల కాదు. ఎవరన్నా తీసుకుని రా. అయ్యయ్యో. ఓ బ్రింగ్ somebody. I cannot bear పుల్లమ్మ. డాక్టర్, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, పిలుస్తాను డాక్టర్. Immediately go, immediately. ఓకే, ఓకే డాక్టర్. అయ్యో, ఎవరిని పిలవాలి? డాక్టర్, డాక్టర్, డాక్టర్ కి బాలేదు డాక్టర్. ఏమైందో తెలియట్లేదు, కొంచెం చూడండి డాక్టర్. మీ డాక్టర్ నేను చూడటమా? ఏమైంది చూద్దామండు. ఓకే 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 ఓకే. ఏమైంది డాక్టర్ అమ్మా? ఏమైంది? Sneezing. స్నీజింగ్ అంటే? తుమ్ములు, ఇచ్చింగ్స్, నువ్వే డాక్టర్? బాడీ పెయిన్. నాకు డాక్టర్ నువ్వు తెలుసు కదా, ఏదైనా ఒక సరే, నాకు మంచి మంది ఇస్తా, తాగండి. ఇది ఆపండి, ఇది నోట్లో వేసుకోండి. ఇది నోట్లో వేసుకోండి. ఇది ముక్కులో వేసుకోండి కొద్దిగా. దీన్ని చెవులో పూసుకోండి. దీన్ని కొద్ది నోట్లో వేసుకోమా. ఆబట్ ఆబట్. వెరీ గుడ్. ఈ స్ప్రే కొద్ది కొట్టుకోండి. తగ్గిపోతుంది అమ్మా, ఏం కాదు, తగ్గిపోతుంది డాక్టర్, తగ్గిపోతుంది. వెరీ గుడ్. అయ్యయ్యో, డాక్టర్, 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 ఏమైంది డాక్టర్? డాక్టర్, అయ్యయ్యో డాక్టర్, ఏమైంది డాక్టర్? మందన్ని తిన్న తర్వాత నాకు ఎక్కువ అయింది. అయ్యయ్యో, అయ్యయ్యో, డాక్టర్, డాక్టర్, కూర్చోండి డాక్టర్, కూర్చోండి డాక్టర్. డాక్టర్, నాకు తెలిసిన ఇంకో డాక్టర్ ఉన్నారు, పిలుస్తాను డాక్టర్. ఒక పాస్టర్ ఉన్నాడు డాక్టర్, ఆయన ప్రేయర్ చేశాడు డాక్టర్, తగ్గిపోతుంది డాక్టర్. లేదు డాక్టర్, నిజంగా డాక్టర్, నిజంగా డాక్టర్, ఆయన ప్రేయర్ చేశాడు డాక్టర్, తగ్గిపోతుంది డాక్టర్. అయ్యగారు, మా మేడం కి బాగాలేదు అయ్యగారు. అయ్యో, ఇక్కడ ఆవిడ డాక్టర్ ఈ రోజు నుండి బాగలేదు, కొంచెం ఎక్కువగా ఉంది. ఏ రోజు నుంచి బాగలేకపోయినా ఏసై నామంలోనే బాగైపోతాయిలేమ్మా. డాక్టర్ గారు, పిలవండి డాక్టర్ గారిని. ఏమైంది డాక్టర్ గారు? ఏమైంది డాక్టర్ గారు? దగ్గు వచ్చినాడు, తుమ్ములు వచ్చినాడు, గీక్కునేవాడు వచ్చినాడు, చలి జ్వరంతో ఆమె వచ్చింది, మోషన్స్. ఏమైంది తర్వాత? అవన్నీ నీకు వచ్చినాయా? ఓకే ఓకే. అయితే నీకు చాలా పెద్ద రోగం వచ్చింది డాక్టర్ గారు. ఈ బైబిల్లో ఏమనుందంటే, ఏం కాదు, నీకేం కాదు, నీకేం కాదు, మేము వచ్చేసాం కదా. ఈ బైబిల్లో ఏముందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే, ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలా, తర్వాత యేసయ్య స్వస్థపరుస్తాడు. ఒప్పుకుంటారా? ఇవన్నీ బయటి రోగాలు డాక్టర్ గారు. మీ లోపల ఇంకో పెద్ద రోగం ఉంది, అది పాప రోగం. వీటన్నిటికీ మందులు, డోలోలు, అదే ఇవన్నీ ఉన్నాయి.
మంచి డాక్టర్ తీసుకుని రమ్మని చెప్పు. నేను డాక్టర్ కాదమ్మా, నేను పాస్టర్ గారినమ్మా. నేను ప్రార్థన చేస్తాను యేసయ్య నామములో. అయితే నీ పాపాలు ఒప్పుకుంటేనే యేసయ్య నీకు దేవుడుగా దొరుకుతాడు. అంత మాత్రమే కదా, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. సరేనా? ఒప్పుకుంటావా? మోకరించు. మీరు కూడా మీ రోగాలు పోవాలంటే మీ పాపాలు ఒప్పుకోవాలి. సరేనా? మోకరించండి, అందరు మోకరించండి. మోకరించు. లేదు తగ్గిపోద్ది. రైట్. నేను చెప్పిన తర్వాత నా వెనక లేదు నేను చెప్పిన తర్వాత నా వెనకాల పలుకు. యేసయ్యా నేను ఘోర పాపిని, నా పాపములు క్షమించు. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు. యేసయ్యా నాలో ఉన్న పాప రోగాన్ని తీసివేయగలిగినది మీరు మాత్రమే. నన్ను క్షమించి స్వస్థపరచండి. ప్లీజ్ యేసయ్యా, మీరే నిజమైన దేవుడవు. నన్ను స్వస్థపరచండి, క్షమించండి. ప్లీజ్ యేసయ్యా, యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎక్కడ పోయింది నా దగ్గు, నా ఫీవరు? బాడీ పెయిన్ లేదు. ఇప్పుడు లేదు కదా? లేదు. చెప్పు. బోలో యేసు మహారాజుకి, స్వస్థపరిచే యేసయ్యకే, పాప రోగాన్ని క్షమించే యేసయ్యకే, ఏ రోగమైనా నయం చేసే యేసయ్యకే. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా పిల్లలు? సో ఏ రోగమైనా సరే యేసయ్య ఏం చేయగలుగుతాడు? బాగు చెయ్యా. అయితే దానికంటే భయంకరమైన రోగం మన లోపల ఉంది. ఆ రోగం పేరేం పేరు? పాప రోగం. సో పాప రోగానికి మందు ఉందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాప రోగం ఉంటే యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. ఈ సెల్ ఫోన్ రెడీ చేసి తయారు చేసింది ఎవరు పిల్లలు? ఎవరు? ఈ సెల్ ఫోన్ తయారు చేసింది ఏ కంపెనీ వాళ్ళు? ఏ కంపెనీ? కూర్చో. ఏ కంపెనీ వాళ్ళు? మోటోరోలానే కదా. ఇది సడన్ గా పడిపోయింది అనుకో, ఇది రిపేర్ అయింది అనుకో, ఎక్కడికి తీసుకెళ్ళాలి? సెల్ పాయింట్కి. అక్కడ రిపేర్ కాకపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడికి? దీన్ని ఎవరు తయారు చేశారో వాళ్ళ దగ్గరికి. వాళ్ళు బాగు చేస్తారో చేయరా? అట్లా ఇప్పుడు మనల్ని అందరు తయారు చేసింది ఎవరు? మనం రిపేర్ అయితే ఎవరి దగ్గరికి పోవాలి? అర్థమైంది కదా? రైట్. చివరి ప్రార్థన చేసుకుంటాము, తర్వాత అందరికి భోజనం. మీరు కూడా మీ లోపల రిపేర్ అయిన దొంగతనాలు అనేది పెద్ద రోగం, అబద్ధాలు అనేది పెద్ద రోగం, మోసం అనేది పెద్ద రోగం, చెడ్డ మాటలు అనేది రోగం. వినండి, దొంగతనం అనేది పెద్ద రోగం. ఇట్లాంటి రోగాలు ఏమున్నా, అమ్మ నాన్న మాట వినకపోవడం పెద్ద రోగం, కాపీలు కొట్టడం పెద్ద రోగం. ఇవన్నీ రోగాలే. ఇవన్నీ యేసయ్య దగ్గరికి వెళ్తే బాగా అయిపోతాయి. సరేనా? రైట్. అట్లా అందరూ ఎవరైనా మేము యేసయ్య దగ్గరికి రావాలనుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్. మోకరించండి. అంకుల్ వస్తాడు, ప్రార్థన చేస్తాడు. పుత్తూరు రత్నం అన్నారండి. ప్రార్థన చేస్తాం, తర్వాత భోజనానికి వెళ్తాం. కళ్ళు మూసుకోవాలి అందరు. క్లోజ్ యువర్ ఐస్. ఇంకా కొంతమంది కళ్ళు తెరుచుకుని చూస్తున్నారు. మీరు కళ్ళు మూసేంత వరకు ప్రార్థన చేయను. అందరూ చిన్నపిల్లలు మోకాల మీదకి రావాలా, అందరు కళ్ళు మూయాల. ఇంకా కొద్దిగా చూస్తున్నారు, కళ్ళు మూయండి. ప్రేమగల ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో మరో వారిని పరిశుద్ధ పాస్తనికి నీ బిడ్డలముగా చేరి వచ్చే కృపించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామములు హృదయపూర్వకంగా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా, మీరు బేర్షెబాలో
ఓ దేవా, పిల్లలను ప్రేమించి ఏర్పాటు చేయబడిన ఈ వివిఎస్ కార్యక్రమం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిచర్లు ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలుకి స్తుతిస్తున్నాం. నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రభువా, ఓ దేవా, మీరు చేసిన సమస్త మేలుకి స్తుతిస్తున్నాం. బిడ్డలు కూడా ప్రభువా, ఆయా గ్రామాల నుంచి సమీపంగా దూరంగా ఓ ప్రభువా, ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ఆసక్తి వచ్చి చక్కగా ప్రభువా వారు నీ యొక్క మాటలు వింటూ వచ్చినారు. ఓ ప్రభువా, అందుని బట్టి మీకు స్తోత్ర వందనాలు. బిడ్డల హృదయాలు ఎత్తబడిన నీ మాటలను ప్రభువా మీరే నీరు కట్టి ఫలింప చేస్తూనే ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ఈ బాల్య దినములందే సృష్టికర్తని మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని వారు మారు మనసు రక్షణ పొంది నీ మహిమ కొరకే జీవించినట్లు సహాయం చేస్తూనే ప్రార్థిస్తున్నాం. వేయబడిన స్కిట్ ద్వారా కూడా ప్రభువా తండ్రి, ఓ దేవా, మీరు బిడ్డలకు చక్కటి ఓ ప్రభు వాక్య సందేశం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. నిజంగా ప్రభువా, మీరు మాత్రమే పాపరోగాన్ని స్వస్థపరిచే దేవుడు అని నిబిడలు విశ్వసించి మారు మనసు రక్షణ పొందినట్లు సహాయం చేస్తూనే ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచేందుకు స్తుతిస్తున్నాం. ఎండ తీవ్రత నుంచి తప్పించి కాపాడుతున్నందుకు స్తుతిస్తున్నాం. ఓ ప్రభువా, సమస్తం ప్రేమగల హస్తం కప్పచెప్పుకుంటూ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్లో మీరు సహాయం నడిపించండి. రేపటి దినం కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సి ప్రార్థించుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపించుకుని యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి గమనింగా తెలుగులో చెప్పండి. దయచేసి గమనించండి. நேற்று மாதிரி உள்ள உங்களுக்கு ஆகாரம் பிரைமரி அண்ட் జూనియర్కి ఉள்ள ఆహారం ఒழுங்கு చేయబடும். ప్రైమరీ వాళ్ళకి జూనియర్ వాళ్ళకి మందిరం లోపల ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అదే మరి సీనియర్స్కి உங்களுக்கு ఆహారం ఒழுங்கு చేయబடும். బయట ఇక్కడ సీనియర్స్ కి మాత్రము ఆహారం వడ్డించబడుతుంది. కీழே சிந்தாம சாப்பிட்டீங்கன்னா